హాయ్ అండి. ఇవాళ నేను వచ్చేసి తాతాపూరకాయలతో తురుము పచ్చడి ఎలా చేయాలో చూపెడుతున్నానండి. లాస్ట్ వీడియోలో నేను తొక్కుడు పచ్చడి ఎలా చేయాలో చూపించాను. ఈ విధంగా కూడా మనం తాతాపూరకాయలతో పచ్చడి చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను 2 కాయలు తీసుకున్నానండి. ఇవి ఇప్పుడే కోసుకొచ్చిన కాయలండి. ఫస్ట్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి వాటర్లో వేసాను. మంగు అవి ఉంటాయి కదండి, అందుకనే ఒక 10 మినిట్స్ అలాగా ఉంచుతానండి వాటర్లోనే. వీటిని మంచిగా క్లీన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత వీటికి చిక్కు తీసుకోవాలి. ఈ విధంగా 2 కాయలకైతే నేను చిక్కు తీసుకున్నానండి. పచ్చడి అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకున్నా కూడా. నెక్స్ట్ వచ్చేసి తురుముకోవాలండి. ఈ విధంగా అయితే తురుముకోవాలి మనం. ఈ మ్యాంగోస్ వచ్చేసి మా నాన్నగారు ఎటువంటి మందులు లేకోకుండా పండించిన కాయలండి ఇవి. ఈ విధంగా అయితే తురుముకోవాలి. చూసారు కదండి ఎలాగో అయితే వస్తుందో. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పికిలు. మా నాన్నగారికి చాలా ఇష్టము ఇలా వండితే. రెసిపీ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. 2 కాయలకి ఇంత తురుము అయిందండి. ఇప్పుడు వచ్చేసి వీటిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలో చూపిస్తాను. మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఉప్పు కారం ఎక్కువ పడితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. తగినంత ఉప్పు వేసుకున్నాక కారం కూడా వేసుకుంటున్నాను. చక్కగా ఈ విధంగా ఉప్పు కారం, నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నానండి. మెంతుపిండి ఉంటే మెంతుపిండి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. బట్ నేను మెంతుపిండి యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఉప్పు కారాన్ని పసుపుని వేసి ఇలా కలుపుకుంటున్నానండి మిశ్రమాన్ని. ఈ విధంగా అన్నిటికీ అప్లై చేసుకోవాలండి. చక్కగా మిశ్రమాన్ని ఇలా ఉండాలండి. ఉప్పు కారం మంచిగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలని చిన్ని రోటిలో దంచుకుంటున్నానండి. మిక్సీ కన్నా రోట్లో దంచుకున్నది టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకున్నానండి తాలింపుకి. పచ్చెనపప్పు, జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఆనియన్ అనేది నేను ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను తాలింపులోనే. కొంచెం ఇవి అనేది ఫ్రై అయ్యాక తాలింపు, నెక్స్ట్ వచ్చేసి ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కూడా నేను వేస్తున్నానండి. ఎల్లిపాయలు కూడా దీంట్లోనే వేసేసుకొని తాలింపులో చక్కగా మగ్గనిచ్చుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న మ్యాంగో తురుమును కూడా వేసుకుంటున్నానండి. ఈ విధంగా తాతాపూరకాయ తురుమును కూడా వేసేసుకొని చక్కగా ఒక 10 మినిట్స్ అయితే గ్యాస్ హీట్కి ఉంచాలండి. అప్పుడు పులుపు అనేది కొంచెం తగ్గిద్ది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో ఇలా తురుము పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. సమ్మర్లో ఖచ్చితంగా తినాల్సిందే.